హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 62. యష్, శృతి షూటింగ్ కోసం వాళ్ళు చదివిన కాలేజీకి వస్తారు. మూవీలో దీక్ష క్యారెక్టర్ చేయబోతున్న హీరోయిన్ సాధ్వి కట్టు బొట్టు హెయిర్ స్టైల్తో సహా పూర్తిగా దీక్షలాగా కనపడుతుంటుంది. యష్, శృతి సాధ్విని అలా చూసి నిజంగానే దీక్షనేమో అన్నట్టుగా చూస్తుంటారు. ఎలా ఉంది దీక్ష క్యారెక్టర్ అని అడుగుతాడు ఫనీ. నిజంగా నమ్మలేకపోతున్నాను ఫనీ, అచ్చం దీక్షను చూసినట్టుగానే ఉంది అని అంటుంది శృతి ఎగ్జైట్మెంట్ అవుతూ. నేను కూడా ఆశ్చర్యపోతున్నాను ఫనీ, దీక్ష క్యారెక్టర్ చాలా సహజంగా కనిపిస్తుంది అని అంటాడు యష్. ఫనీ నవ్వి, నేను ఆ ఫంక్షన్కి రావడం వల్ల ఎంత యూజ్ అవుతుందో ఇప్పుడైనా తెలిసిందా అని అడుగుతాడు. నిజంగానే నువ్వు ఫంక్షన్కి రావటం, ఆ దీక్షను చూడటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది ఫనీ అని అంటుంది శృతి. హీరోయిన్గా చేయబోతున్న సాధ్వి కూడా ఇంతకుముందు అడపాదడపా కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు యష్ లాంటి హీరోతో చేయబోతున్నందుకు ఆనందపడుతూ, ఈ సినిమాలో నిజమైన క్యారెక్టర్ చేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి నేనేంటో నిరూపించుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఈ పాత్రతో పూర్తిగా నా కెరీర్ మారుతుందనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీం అందరికీ రుణపడి ఉంటాను అని అంటుంది సాధ్వి. మా రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమాలో దీక్ష క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యం కాబట్టి దీక్ష క్యారెక్టర్లో నువ్వు లీనమై చేయాలి సాధ్వి అంటాడు యష్. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సాయశక్తుల ప్రయత్నం నేను చేస్తాను యశోధర్ గారు అని అంటుంది సాధ్వి. ఫంక్షన్లో దీక్షని వీడియో తీసావు కదా ఫనీ, ఆ వీడియోని సాధ్వికి చూపించావా అని అడుగుతాడు యష్. చూపించాను యశోధర్, దీక్షలాగా తను పర్ఫెక్ట్గా ట్రైన్ అయిపోయింది. ఇక సాధ్వి చేయబోతున్న ఈ క్యారెక్టర్ గురించి అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు అంటాడు ఫనీ. ఆ మాటలకి శృతి సంతోషపడుతూ దీక్షని కోపంతో గుర్తు చేసుకుంటుంది. మనం ఈ కాలేజీలో షూటింగ్ చేస్తున్నట్టుగా బయట పబ్లిక్కి తెలియదు కదా అని అడుగుతాడు యష్. ఎవరికీ తెలీదు. కాలేజ్ హాలిడేస్ కాబట్టి మన షూటింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాలేజీ యాజమాన్యం కూడా ఏదో సినిమా షూటింగ్ కోసం అని అంటే వాళ్ళు కాలేజీ మూవీలో కనిపిస్తుంది కదా అనే సంతోషంతో పర్మిషన్ ఇచ్చేశారు. ఇక షూటింగ్ చేయడానికి ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా విక్రమ్ రావడమే ఉంది అని అంటుండగా విక్రమ్ అక్కడికి వస్తాడు. కాలేజీలో యష్కి, శృతికి, దీక్షకి విక్రమ్ మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. ఇలా కొన్ని రోజులకు అక్కడ షూటింగ్ అయిపోయి వర్షంలో యష్ శృతి కోసం వెతకడం లాంటి సీన్స్ కొన్ని ఓపెన్ ప్రదేశాల్లో కూడా షూట్ చేస్తారు. తర్వాత యష్ దీక్షని పెళ్లి చేసుకోవడం, శోభనం గదిలో దీక్షని కొట్టి గోడ దూకి పోవడం లాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారు. రామ్మూర్తి గారు తన బట్టల షాప్లో కూర్చొని వచ్చిన కస్టమర్స్తో బట్టలు సేల్ చేస్తుంటాడు. అక్కడికి చందు వచ్చి ఓ పక్కగా కూర్చుంటాడు. రామ్మూర్తి గారు కొన్ని బట్టలను సేల్ చేసి కస్టమర్ని పంపించి, ఏమిట్రా ఇలా వచ్చావు అని అడుగుతాడు కొడుకుని చూస్తూ. నాకొక 4,000 కావాలి నానా అని అడుగుతాడు. 4,000? అంత డబ్బు నీకెందుకురా అని అడుగుతాడు. ఖర్చులు ఉన్నాయి నానా అని అంటాడు చందు. 4,000 రూపాయలు అడిగే అంత ఖర్చులు ఏమున్నాయిరా నీకు అని అడుగుతాడు రామ్మూర్తి గారు. రేపు ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్కి వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ ఖర్చులుంటాయి కదా అంటాడు. ఆ పిక్నిక్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు రామ్మూర్తి గారు. అదేంటి నాన్న, నా చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోకపోతే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి నేను వెళ్ళకుండా ఉంటే నాకు ఎలా ఉంటుందో చెప్పండి అని అంటాడు బాధగా చూస్తూ. కొడుకు అలా బాధపడేసరికి రామ్మూర్తి గారు కరిగిపోయి, సరేలే ఇస్తానుండు, షాప్ కిరాయి కడతామని దాచిపెట్టాను, ఆ డబ్బులు నీకు ఇస్తానులే, మళ్ళీ బట్టలు సేల్స్ అయినప్పుడు షాప్ కిరాయి కట్టుకుంటాను అని చెప్పి 4,000 తీసి కొడుక్కిస్తాడు. చందు ఆ డబ్బులు తీసుకొని బయటకు వచ్చి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటాడు. ఇక ఆ షూటింగ్ జరుగుతున్న టైంలోనే యష్ మరో సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంటుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా దీక్ష, శరత్ కలిసి అటెండ్ అవుతుంది. శృతి ఆ ఈవెంట్కి గెస్ట్గా వస్తుంది. శృతి, యష్ ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు. ప్రజెంట్ మీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా పూర్తవగానే మీ పెళ్ళి అంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
నిజమేనా సార్ అని అడుగుతారు ప్రెస్ వాళ్ళు. అవును, నిజమే. ఈ విషయం గురించి వీలైనంత త్వరలో అనౌన్స్ చేస్తాను అంటాడు యష్. దీక్ష కూడా వాళ్ళ సమాధానాలు వింటూ వాళ్ళకు కనిపించకుండా నిలబడుతుంది. యష్, శృతి ఇద్దరు ఒకరికొకరు చేతులు పట్టుకొని క్లోజ్గా మూవ్ అవుతూ ప్రెస్ వాళ్ళకి సమాధానాలు చెప్తుంటారు. వాళ్ళ మాటలు విని దీక్ష బాధపడటం శరత్ గమనించి ఇక వెళ్దాం పదమ్మా అని అంటాడు. సరే అన్నయ్య అని ఇద్దరు కార్ దగ్గరికి వస్తారు. శరత్ తనకు ధైర్యం చెప్తూ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. నేను కృంగిపోతున్నప్పుడల్లా నాకు ధైర్యం చెప్తూ వస్తున్నారన్నయ్య. కానీ మీరు నాకు ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుందని ముందే గ్రహించి నా మానసిక స్థితిని దృఢం చేసుకొని ఆ రోజు విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి బయటకొచ్చాను. నా గురించి మీరు వర్రీ అవ్వకండి. నా ధైర్యాన్ని నేను ఎప్పటికీ కోల్పోను అంటూ మాట్లాడుతుంటుంది. తర్వాత ఆ సినిమా రిలీజ్ కావటం, దీక్ష వెళ్ళి సినిమా చూడటం మామూలుగానే జరుగుతుంటుంది. తర్వాత షూటింగ్ యష్ వాళ్ళే పాత ఇంట్లో జరుగుతుంటుంది. యష్ పేరెంట్స్ లల్లీ క్యారెక్టర్తో తీసుకున్న ఆర్టిస్టులతో అక్కడ యష్కి శృతికి మధ్య జరిగిన సన్నివేశాలు, బెడ్రూమ్లో యష్కి దీక్షకు మధ్య జరిగిన సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు. యష్తో సినిమా షూటింగ్ జరుగుతుందని పక్కింటి అమ్మలక్కలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళతో డిస్టర్బెన్స్ కానివ్వకుండా కొంతమంది లేడీ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి షూటింగ్ చేస్తుంటారు. దీక్ష గెటప్లో ఉన్న సాధ్విని చూసి ఆ షూటింగ్ మీద ఆ అమ్మలక్కలు కాస్త అనుమానపడుతుంటారు. అది చూసి శృతి కాస్త భయపడుతూ ఇక్కడ షూటింగ్ చేస్తుంటే అటు చేరి ఇటు చేరి షూటింగ్ జరిగేది మన స్టోరీ గురించి అని ఆ దీక్షకు తెలిసిపోతుందేమో యష్ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. తెలిసేలోపు మనం షూటింగ్ కంప్లీట్ చేద్దాంలే శృతి, నువ్వు వర్రీ అవ్వకు అంటాడు యష్. ఎంత త్వరగా ఇక్కడ షూటింగ్ అయిపోతే అంత బెటర్ యష్ అంటుంది శృతి. మనమిద్దరం క్లోజ్గా ఉండే సన్నివేశాలు ఈ ఇంట్లో కూడా ఎక్కువే ఉన్నాయి కదా, త్వరగా ఇక్కడ షూటింగ్ పూర్తి చేద్దాం అంటాడు యష్. అక్కడ షూటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత అదే ఇంట్లో షూటింగ్ సెట్లోనే శృతి అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు మానిటర్లో చూసి ఆనందపడుతుంటుంది. ఎలా వస్తున్నాయి మన రొమాంటిక్ సీన్స్ అని అడుగుతాడు యష్. సూపర్గా ఉన్నాయి యష్, కానీ నేను ఆ దీక్ష బట్టలు విప్పి నీ ముందు నగ్నంగా నిలబడే సీన్ ఎప్పుడు షూట్ చేస్తారని ఎదురు చూస్తున్నాను అని అంటుంది. స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నాం కదా, ఆ సీన్ చేసే టైం కూడా దగ్గరలోనే ఉందిలే. కానీ ఇక్కడ మన మాటలు ఎవరైనా వింటారు, ఆ సీన్ గురించి మాట్లాడకు అంటాడు యష్. అవును, జాగ్రత్తగా ఉండాలి అంటుంది శృతి. కానీ అప్పటికే వాళ్ళ మాటలు షూటింగ్ చూడటానికి వచ్చిన పక్కింటి పుల్లమ్మ చెవుల పడి ఇక్కడ ఏదో ఆ అమాయకురాలు దీక్ష పరువు తీసేలా సినిమా షూటింగ్ చేయబోతున్నారట్టుందే అని అనుకుంటుంది. ఆ రోజు నైట్ యష్ శృతి షూటింగ్ ముగించుకొని శృతి ఫ్లాట్కి చేరుకుంటారు. ఇవాళ బాగా అలసిపోయాను యష్ అంటూ శృతి బెడ్ మీద కూర్చుంటుంది. నేను కూడా అంటూ యష్ కూడా బెడ్ మీద కూర్చొని ఫోన్లో ఆ రోజు చిత్రీకరించిన సన్నివేశాలను చూస్తుంటాడు. ఈ అలసట తీరాలంటే డ్రింక్ చేయాల్సిందే యష్ అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళి కొద్దిసేపటికి బ్రాందీ బాటిల్తో అక్కడికి వచ్చి యష్ పక్కన కూర్చొని 2 గ్లాసెస్లో మందు పోస్తుంటుంది. కాలేజీలోనూ దీక్ష నువ్వు కలిసి ఉన్న రూమ్లోనూ మనిద్దరి రొమాన్స్ సీన్స్ బాగా వచ్చాయి శృతి అంటాడు యష్ ఫోన్లో సీన్స్ చూస్తూ. మన రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్ అవుతాయి యష్ అంటూ యష్కి డ్రింక్ గ్లాస్ ఇస్తుంది. యష్ ఆ గ్లాస్ అందుకొని సిప్ చేసి నువ్వు చెప్పింది కరెక్ట్ అంటాడు. యష్ కంటే శృతి కాస్త డ్రింక్ ఎక్కువ చేసి యష్ వైపు ఆ మత్తులో కైపుగా చూస్తూ కింది పెదవి కొరుకుతుంటుంది. యష్ డ్రింక్ చేస్తూనే ఫోన్లో ఆ ఇంట్లో చిత్రీకరించిన సన్నివేశాలను చూస్తుంటాడు. యష్ పక్కన కూర్చున్న శృతి యష్ షర్టులో నుంచి ఛాతీ మీదకు చెయ్యి పొనిచ్చి ప్లీజ్ యష్, ఇవాళ నైట్ నాతో స్పెండ్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. శృతి అలా రొమాంటిక్గా అడిగేసరికి యష్ కూడా శృతిని దగ్గరకు తీసుకొని లేదు శృతి, షూటింగ్ సిటీలో ఉన్నప్పుడు నేను ఇంటికి రాకపోతే నాన్న ఊరుకోడు అంటాడు. శృతి ఆ మాటలు నిర్లక్ష్యంగా వింటూ యష్తో సహా బెడ్ మీదకు వాలిపోయి తనపై టాపు తీసి స్లీవ్లెస్ వస్త్రంతో యష్ మీద పడి ఇవాళ నిన్ను వెళ్ళనివ్వను యష్, షూటింగ్తో అలసిపోయి ఉన్నాను కాబట్టి ఇద్దరం సెక్స్తో రిలాక్స్ అవుదాము
అంటూ యష్ షర్ట్ బటన్స్ విప్పుతుంటుంది. యష్ నవ్వుతూ తన్ని దగ్గరికి హత్తుకొని, సరే నాన్నకి ఏదో ఒకటి చెప్తానులే అంటాడు. శృతి సంతోషపడుతూ థ్యాంక్ యూ యష్ అంటూ యష్ షర్ట్ విప్పి పక్కకు వేసి కండలు తిరిగిన యష్ బాడీని పట్టి చూస్తూ యష్ని తన మీదకి తెచ్చుకొని పూర్తిగా తన కౌగిట్లోకి బంధిస్తుంది. యష్ కూడా తనకు పూర్తిగా సహకరిస్తూ తన పెదవుల మీద కిస్ చేయబోతుండగా యష్ చేతి పక్కన ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. దాంతో వాళ్ళ మూడ్ డిస్టర్బ్ అవుతుంటుంది. ప్లీజ్ యష్ రింగ్ అయితే కానివ్వు, దాన్ని వదిలేయ్ అని అంటుంది యష్ని గట్టిగా పట్టుకొని రింగ్ సౌండ్కి చిరాకు పడుతూ. అది వేరే రింగ్ టోన్ అయితే వదిలేసేదాన్ని శృతి, కానీ ఆ రింగ్ టోన్ లల్లి నుంచి వస్తున్న కాల్ది. ఈ టైంలో లల్లి ఫోన్ చేసిందంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది అంటూ శృతి మీద నుంచి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు లల్లి అంటాడు. అటు నుంచి మాటలు విని కంగారు పడుతూ ఇప్పుడే వస్తున్నాను లల్లి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. యష్ మాటలు విని చిరాకు పడుతూనే లేచి కూర్చొని మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది. లల్లి వాళ్ళ పాపకి జ్వరం వచ్చిందంట. షూటింగ్ బిజీతో 4 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. నా మీద బెంగతో పాపకి జ్వరం వచ్చిందని లల్లి చెప్తుంది. నేను త్వరగా వెళ్ళి పాపను చూడాలి అంటూ ఫాస్ట్గా షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు. శృతి కోపం తెచ్చుకుంటూ ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతూనే ఉంది అని అనుకొని ఎదురుగా ఉన్న బాటిల్ వైపు చూసి దాన్ని చేతిలో తీసుకొని ఎత్తి ఖాళీ చేస్తుంటుంది. మరుసటి రోజు ఆ పుల్లమ్మ దీక్ష ఇంటిని వెతుక్కుంటూ వచ్చి ఇంటి డోర్ కొడుతుంటుంది. స్వప్న వచ్చి తలుపు తీసి ఎప్పుడూ చూడని తనని చూసి ఆశ్చర్యపోతూ ఎవరు మీరు అని అడుగుతుంది. దీక్షని కలవాలి అని అంటుంది పుల్లమ్మ ఇంటి లోపలికి తొంగి చూస్తూ. మా అక్క ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. అసలు మీరెవరు అని అడుగుతుంది. నేను ఎవరు అనేది దీక్షకు తెలుసమ్మా. నేను దీక్ష వాళ్ళ అత్తగారి ఇంటికి పక్కన ఉంటాను. దీక్షతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అంటుంది పుల్లమ్మ. ఏంటి ఆ విషయం అని అడుగుతుంది స్వప్న. ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరూ లేరమ్మా అని అడుగుతుంది. లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. మీరు దేని గురించి వచ్చారో చెప్పండి, పర్వాలేదు అంటుంది స్వప్న. అది మా కాలనీలో షూటింగ్ జరుగుతుంది. అందులో ఒక హీరోయిన్ అచ్చం దీక్ష గెటప్లో కనిపిస్తుంది అంటూ యష్ శృతి మాట్లాడుతున్న మాటలు కూడా స్వప్నకి చెప్తుంది. అది విని స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం మీకు తెలిస్తే ఏమైనా జాగ్రత్త పడతారేమోనని వచ్చానమ్మా అని అంటుంది. మీకు థ్యాంక్స్ అండి అని అంటుంది స్వప్న తనకి చేతులు జోడిస్తూ. సరేనమ్మా, నేను చెప్పినట్టుగా ఎవరికి తెలియనివ్వకండి, ఇక వస్తాను అని చెప్పి పుల్లమ్మ వెళ్ళిపోతుంది. ఇక స్వప్న కోపం పీక్స్లోకి వెళ్తూ పిడికిలి బిగిస్తుంది. కొద్దిసేపటికి స్వప్న షూటింగ్ జరుగుతున్న ఆ ఇంటి ముందు ఆటో దిగుతుంటుంది. ఆటో అతనికి డబ్బులిచ్చి ఇంటి లోపలికి చూసేసరికి షూట్ డైరెక్ట్ చేస్తూ ముందు ఫనీనే స్వప్న కంట పడతాడు. ఈ వీడియో మీద అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.